హలో అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈ బియ్యం నూక ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేశారా ఎప్పుడైనా? ఈరోజు రెసిపీ డిన్నర్లోకి ఇదేనండి. మొదటగా బియ్యం నూకని బాగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపలుకులు దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఆనియన్, అల్లము వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తోని రవ్వ తీసుకున్నానండి. ఆ గ్లాస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. అంటే 2 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. ఆ కెళ్ళిన తర్వాత ఇంతకీ మీకు సేమియా ఉప్మా అంటే ఇష్టమా, లేదంటే బియ్యం నూక ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంతలోన ఇది బాగా కెళ్ళుతుంది కదండి. ఈ కెళ్ళిన లోపల మనం బియ్యం నూకను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత అది పొడి పొడిలా రాలుతున్నట్టుగా ఉంటుంది కదా. అప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా బాగా ఉడికిందండి. పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామండి. ఇంతేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.